అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ₹1 పరకామంలో దొంగలించినా సరే అది స్వామివారి సొత్తు. బుద్ధుందా నీకొని ప్రశ్నిస్తున్నావు నిన్ను. వెంకటేశ్వర స్వామి ఖజానాలో దొంగతనం జరిగితే అది చిన్న చోరీనంటావా? ₹72,000 చోరీ చేశారు, అది చిన్న దొంగతనం అని చెప్తావా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు 16-17 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద బయట ఉండేవాడికి దొంగల్ని సమర్థిస్తారా మీరు? దొంగతనాన్ని సమర్థిస్తారా మీరు? 72,000 కాజేసి 14 కోట్లు కట్టించా అంటే ఏ విధంగా బ్యాలెన్స్ అవుతుంది? అది మాట్లాడేటప్పుడు ఆ మాత్రం అవగాహన లేదా నీకు? సారీ, రిజిస్టర్ వాల్యూ 14 కోట్లు, మార్కెట్ వాల్యూ దాదాపు 50 కోట్ల రూపాయలు. 72,000 దొంగ దగ్గర 50 కోట్ల రూపాయల డబ్బు ఏ విధంగా వచ్చిందో ప్రశ్నించాల్సిన అవసరం లేదా? వెంకటేశ్వర దగ్గర జరిగింది కాబట్టి నీ భావన ఈ విధంగా ఉంది. అదే మీ ఏసీ దగ్గర జరుగుంటే కూడా ఇదే విధంగా నీ స్పందన ఉండేదా? కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు.